ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. మే నెల విశేషంగా మిథున్ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వృత్తిపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా, బిజినెస్ల పరంగా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహిని. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. తద్వారా వీళ్ళకి ప్రతిదీ శోభాయమానంగా చూడగలిగే ఒక సామర్థ్యము, ప్రతి నిమిషము ఆనందంగా ఉండే, ప్రతిరోజు చక్కగా ఉండే విధంగా వాళ్ళకి అమ్మవారు ఆశీర్వాదం ఇవ్వటంతో పాటుగా రాజ్యం దేహి, మంచి లీడర్షిప్ సంబంధించిన జాబులు, ఉన్నతంగా ఎదిగే జాబులు, ఉద్యోగాలు చేస్తూ 10 మందిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండటంతో పాటుగా ధనం దేహి, విపరీతమైన ధనం ఇవ్వాలి. ఇంక 7 తరాలకు సంబంధించిన 7 తరాలు వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చే 7 తరాలకి ఎంత ధనం కావాలో అంత ధనం ఇప్పుడే వీళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళకి ఇంకా ఈ వాళ్ళ వంశాలు ఎవరు ధనం లేదని అనుకోకూడదు అనమాట. ధనం లేక మేము ఆగాము అన్న ఒక ఫీలింగ్ ఈ రాశి వాళ్ళకి అసలు కలగకూడదు అనమాట. దానితో పాటు సర్వకామార్థ సిద్ధి, ఎలాంటి కోరిక కోరుకున్నా కానీ అమ్మవారు తక్షణమే వాళ్ళకి నెరవేర్చాలని చెప్పేసి మనం కోరుకుంటూ, మిథున రాశి వాళ్ళకి మే మంత్లో రాశి ఫలాలు చెప్పుకునే ముందు 4 రకాల ముఖ్యమైన విషయాలు ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలి. ఫస్ట్ది, ఇది మనకి వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ మాసం పౌర్ణమితో ముగుస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ది బుద్ధ పూర్ణిమ అంటారు, లేదంటే వైశాఖ పూర్ణిమ అంటారు. ఇది చాలా విశిష్టత కలిగింది. విష్ణు ఆలయాల్లో చాలా మందికి విష్ణుమూర్తికి పెళ్లిళ్ళు కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. దీనితో పాటు హనుమత్ జయంతి అని ఉంది 12వ తారీఖు. కార్యసిద్ధి కావాల్సిన వాళ్ళు, అలానే పెళ్లి కావాల్సిన వాళ్ళు, ఎలాంటి విషయాలైనా ఇబ్బందుల్లో స్ట్రక్ అయిపోయాం అనుకున్న వాళ్ళు హనుమత్ జయంతి చక్కగా ఉత్సవాలు పార్టిసిపేట్ చేయండి, ప్రే చేయండి చక్కగా. దీనితో పాటు మనకి కర్తరి అని స్టార్ట్ అవుతుందండి. ఇది చాలామంది టెక్నికల్ లాంగ్వేజ్ తెలియకపోవచ్చు. ఈ టైంలో సూర్యుడు కృతికా నక్షత్రంలో ఉండటంతో ఒక 13-14 రోజులు విపరీతమైన ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో సహజంగా పెళ్ళిళ్ళు చేయరు, అలానే గృహప్రవేశాలు చేయరు, అలానే గృహారంభాలు, కన్స్ట్రక్షన్స్, పునాదులు లాంటివి చేయరు. మిగతా ఆధ్యాత్మికంగా అన్ని పనులు చక్కగా చేసుకోవచ్చు అని మనకి శాస్త్రంలో వివరించబడింది. కాబట్టి ఇంపార్టెంట్ పనులు ఎవరైనా ఉంటే ఒకసారి ముహూర్తం చక్కగా చూసి పెట్టుకుంటే మంచిది. వీటితో పాటు మనకి ఈ మంత్లో 4 గ్రహాలు మారుతున్నాయండి మణికంఠ గారు. అవి 11వ తారీఖున కుజుడు మారుతూ ఉన్నారు, తర్వాత 14వ తారీఖున శుక్రుడు మారుతూ ఉన్నారు, 15వ తారీఖు సూర్యుడు బుధుడు కూడా మారుతూ ఉన్నారు. ఈ గ్రహాల మార్పుతో ప్రతి ఒక్కరికి కూడాను కొంచెం లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అవి ఏంటో మనం చూద్దాం. ఇందులో భాగంగా మనకి మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు చూస్తే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఇందులో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, ఛ, కో, హ అన్న లెటర్స్ కూడా ఈ మిథున రాశిలో వాళ్ళకి ఉంటారు. ఇందులో మనం సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం చూస్తే ఇది మహర్షులు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చారంటే సింపుల్ వర్డ్స్లో హోల్ మంత్ అంతా ఎలా ఉంటుందో 4-5 వర్డ్స్లో చెప్పేస్తారు. దాంట్లో ఏం చెప్తారంటే విత్తలాభం, ధనచ్ఛేదం, భూలాభం, పరాభవం, అఖిల విషయ భోగం అంటారు. వీటిలోనే టోటల్ వీటి చుట్టూరితే ఇంకంతా వీళ్ళకి తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే విత్తలాభం, ఫస్ట్ 15 రోజులకి ధన ప్రకారంగా చాలా బాగుంటుంది. తర్వాత 15వ తారీఖు నుంచి సూర్యుడు మారడంతో ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. భూలాభం, చక్కగా భూమికి సంబంధించిన లాభం చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు బంగారం కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో చక్కగా లవ్లీగా ఎంజాయబుల్గా ఉంటారు. శుక్రుడు యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండటంతో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. బుధుని వల్ల కొంచెం అవమానించాలి అని దాదాపు దగ్గరకు వచ్చేసి కొంచెం వీళ్ళని ముంచేద్దాం అన్న దాకా వచ్చేసి పాపం వాళ్ళ వల్ల కాక మళ్ళీ ఎన్నికి వెళ్ళిపోతారు. బట్ ఎనివే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకైనా మంచిది కాబట్టి. మనం అశ్రద్ధగా ఉంటే చేసేవాళ్ళు ఏదైనా చేస్తారు కదండి. సో వీటితో మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. అయితే ఇందులో మనం ప్రతి గ్రహం ఎలా వాళ్ళకి పాజిటివ్గా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుందో చూద్దాం. వీళ్ళకి సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే వీళ్ళని శత్రువులు అనేవాళ్ళు ఏమీ చేయలేరు. రెండవది రోగాలు ఏమైనా ఉంటే ఆ రోగాలు అనేది పోతుంది. అంటే సూర్యుడు వీళ్ళకి ఒక మంచి పొజిషన్ ఉండటంతో సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటారు. అలానే శత్రువులు అనేవాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది పాజిటివ్గా ఉంటుంది. నెగటివ్ సైడ్లో ఏముంటుందంటే స్వస్థాన నాశనం చేయవ, బంధురోగ ధనవేహ, ప్రాణ పర్యంతమాపత్యం, అవమానం. చంద్రరాశిగతో రవి అంటారు. అంటే సూర్యుడు జన్మరాశిలో అంటే వీళ్ళకి ఏమవుతుందంటే వ్యయ రవి అంటే 12వ స్థానంలో ఏమవుతుందంటే రవి ఉండటం వల్ల స్వస్థాన నాశనం చేయవ. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఈ రాశి వాళ్ళు.
ఇప్పటిదాకా మీరు సమాజంలో ఒక డిగ్నిఫైడ్ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, అగౌరవపరచాలని ఉంటుంది. పర్టికులర్గా నా క్లయింట్స్ అంతా ఎన్ఆర్ఐలు, తర్వాత మేనేజర్ లెవెల్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సి లెవెల్ పొజిషన్లో హైలీ ఎడ్యుకేటెడ్ మేనేజర్స్ ఎక్కువగా నన్ను కనెక్ట్ అవుతాను. పొలిటీషియన్ వాళ్ళ ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఒక పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో జాబ్లో ప్రమోషన్ రావటమా, లేదంటే హైలీ నెగిటివ్గా రిమార్కులు రావటమా, ఇది మనకి అప్రైజల్స్ ఇస్తూ ఉంటారు కదండి ఈ మాసంలో. వాటిలో అనుకునే విధంగా సరైన స్థానం వీళ్ళకి రాకపోవటమా, ఎక్స్పెక్ట్ చేసిన ప్రమోషన్లు లేకుండా ఉండటము, సంథింగ్ అనేది డిసప్పాయింట్మెంట్ ఖచ్చితంగా ఈ టైంలో ఉంటుంది. అంతేకాకుండా ఈ టైంలో బంధువుల వల్ల కానీ ధనం నష్టపోవటం జరుగుతూ ఉండటంతో పాటు ప్రాణ పర్యంతం మా పత్యం అవమానం అంటారు. అంటే ఈ టైంలో విపరీతమైన అవమానం జరుగుతుంది. ప్రాణాలు పోయాయా అలా అంత సమానంగా సరిగా సంఘటనలు జరుగుతూ ఉంటాయని శాస్త్రంలో వివరించారు. జనరల్గా నాకు డే టు డే కాల్స్లో వచ్చేది ఏంటంటే సడన్గా జాబ్ పోతుంది. జాబ్ పోతే అవమానమే కదండి. ఇంక జాబ్ పోతే ఎలా ఉంటుందండి ఈ రోజుల్లో, అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫ్యూచర్ అంతా చాలా టెన్షన్గా ఉంటుంది అనమాట. ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి సూర్యుడు భగవాన్ గురించి. అయితే వీళ్ళకున్న అదృష్టం ఏమిటంటే కుజుడు 11వ స్థానంలో ఉండటం మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది వీళ్ళకి. ఏ ప్రకారంగా అంటే ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభ, కృత్, యత్న కార్యానుకూలత్వం, ధైర్యం, ఏకాదశిగతే కుజే అని చెప్తారు. అంటే ఏమవుతుంది ఈ టైంలో సూర్యుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నా కుజుడు మంచి సపోర్ట్ ఇవ్వటంతో ఏమంటుంది, యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక వీళ్ళు ఒక ప్లాన్ చేసుకొని చక్కగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మంచి రిజల్ట్ వస్తుంది అని కుజుని ద్వారా తెలుస్తుంది. కుజుడు ఉండటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, భూలాభం ఉంటుంది, సంతోషంగా ఉంటారు, తర్వాత ధైర్యంగా ఉంటారు. ఏదైనా వచ్చినా కానీ సిచ్యువేషన్ని చక్కగా వీళ్ళు బోల్డ్గా ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఫైనల్గా వీళ్ళకి సక్సెస్ వస్తుంది, ధనం కూడా వస్తుంది. అయితే వీళ్ళకి ఒక్క విషయంలో గమనించుకోవాలి, వీళ్ళకి ధన నాశనం చూపిస్తుంది. థెఫ్టింగ్ అంటే వీళ్ళకి ఇంట్లో కూడబెట్టుకున్న ధనం ఏదన్నా ఉన్నా, జ్యువెలరీ ఉన్నా అనుకోకుండా ఇవి పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనకి నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి అగైన్ మనకి జన్మ రాశిలో ఉండటంతో ఇది అనుకూలమైన పొజిషన్ అని చెప్పుకోవాలి. ఇది శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉంటే ఏమవుతుంది, అర్ధలాభచ్చ సౌఖ్యం, పరస్త్రీ సంగమం తదా యత్న కార్యానుకూలత్వం. తర్వాత జన్మరాశికి భృగునందని అని చెప్తారు. ఇది కూడాను మనకి శుక్రుడు కుజుడు ఏ విధంగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారో శుక్రుడు కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ఆ యొక్క జాబ్ విషయంలో కొంచెం ప్రాబ్లమే తప్ప మిగతా అన్ని విషయాల్లో సరౌండింగ్ అంతా చక్కగా ఉంది. ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా దాన్ని చక్కగా ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో శుక్రుడు ఏం చెప్తాడు, అర్ధలాభాచ ధనలాభం ఉంటుంది. తర్వాత యత్న కార్యలాభం, ఏదైనా పని చేస్తే అందులో లాభం వస్తుందని చెప్తూ ఉన్నారు. దీనితో పాటు జెంట్స్ అయితే లేడీస్తో చక్కగా ఏమన్నా విభేదాలు ఉంటే అవన్నీ తొలగించుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇన్ కేసు లేడీస్ కనుక ఈ రాసి వాళ్ళు ఉంటే జెంట్స్తో ఏమైనా విభేదాలు ఉంటే అవన్నీ చక్కగా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళిపోయి ఒక కన్స్ట్రక్టివ్, ఒక నిర్మాణాత్మకంగా ఏమని చెప్తారు డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఒక్క విషయం జాగ్రత్తగా ఉండండి, ఒక బాస్ విషయంలోనూ జాబ్ విషయంలో జాగ్రత్తగా పెట్టుకుంటే మిగతా అన్ని విషయాలు చాలా చక్కగా ఉంది. ఆయనకు కూడా సూర్యుడికి సంబంధించిన పరిహారాలు మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇందులో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఉంటాయండి. మృగశిర నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, క్షేమప్రదంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, మృష్ట అన్నము, మంచి ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతూ ఉంటారు. అయితే వీళ్ళకి నాశనము, మృత్యు భయము చూపిస్తుంటుంది. అంటే ఏదో అనుకున్న పని కాకపోవటంతో, లేదంటే వీళ్ళ ప్లానింగ్ కొంచెం అప్సెట్ అవ్వటము ప్రొఫెషనల్ మ్యాటర్స్లో తద్వారా అవుతుంది ఖచ్చితంగా. తద్వారా వీళ్ళకి ఇక్కడ ఉండాలి, ఈ జాబ్లో ఉండటమా, పోతామా, వదిలేస్తామా, ఏంటి ఇలా అని ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, పరవాసం, కొంతకాలం ఫారిన్ లో ఉండే అవకాశము, లేదంటే అవుట్ ఆఫ్ ది స్టేషన్లో ఉండే వాళ్ళ అవకాశం ఉంటుంది. తర్వాత మృస్థానం అయితే వీళ్ళకి నాశనము, మృత్యుభయము చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పునర్వసు నక్షత్రం వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు. అయితే వీళ్ళకి దేహ పీడనము, అతి భయము, పరవాసము 3 చూపిస్తుంది. అంటే వీళ్ళకి కొంచెం హెల్త్ విషయంలో ఈ నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటే మనకి పరవాసము అంటే వెకేషన్కి వెళ్ళటము, కొంతకాలం ఇల్లు వదిలిపెట్టి దూరంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇంతేకాకుండా మనకి ఆరుద్ర, పునర్వసు నక్షత్రం వాళ్ళకి స్లోగా పనులు స్లోగా అవుతాయి. శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉండటంతో
ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా స్లోగా ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుంది, కొంచెం టెన్షన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా అన్ని విషయాల్లో చక్కగా ఉందని మనం గమనించుకోవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు సూచిస్తారు వీళ్ళకి? వీళ్ళకి ఒకటే ఒక పరిహారం అండి. సూర్యుడు వీళ్ళకి అనుకూలంగా లేరు కాబట్టి బాస్తో గొడవలు పడకూడదు, బాస్ను కూడా హోలిస్టిక్గా చూడగలగాలి, ఎనిమిలాగా కాకుండా. రెండోది, పితృ సమానులు అంటే ఎవరు, తండ్రి, బాబాయ్, పిల్లను తండ్రిని ఇచ్చిన అమ్మాయనమామలు, అత్తలతో వాళ్ళతో గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్తే చక్కగా ఉంటుంది. ఇంతే కాకుండా వీళ్ళకి ఏం చెప్తారు, సూర్య నమస్కారాలు చేయటం, అగ్నిహోత్రం పెర్ఫామ్ చేయగలిగితే చాలా బాగుంటుందండి. అది చాలా బ్యూటిఫుల్ ప్రొసీజర్. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు ఉంటే, అంటే యాక్టివ్గా బయటకు వెళ్ళి వర్క్ చేయని వాళ్ళు ఉంటే, ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేస్తే చాలా చాలా పవర్ఫుల్ ఉంటుందండి. ఆ ఇంటితో పాటు ఉన్న చాలా రీసెర్చ్లు కూడా ఉన్నాయి దాని మీద. ఆ ఇంటితో పాటు 1200 మీటర్స్ ఏదో అంతా ఆరా ఉంటుందని చాలా రీసెర్చ్లు కూడా ఉన్నాయండి వాటి గురించి. ఆ ప్రూవెన్ డేటా కూడా ఉంది. కరోనా టైంలో చాలా మంది చేశారు. ఎవరైనా కనుక ఉంటే ఇంట్లో ఇది అగ్నిహోత్రం ఉదయం సాయంత్రం చేయగలిగితే చాలా బాగుంటుందండి. అది నెట్లో కూడా దొరుకుతుంది, ఎలా చేయాలి ఏం చేయాలి, కిట్లన్నీ అమ్ముతున్నారు ఈ మధ్య రెడీమేడ్గా. చాలా బాగుంటుంది చేస్తే. ఇవితో చేసుకుంటూ ఇంకా ఏమైనా వీళ్ళకి ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఉండి, వీళ్ళ ఏజ్ 35 to 45 ఉంటే రీసెర్చ్ గ్రూప్ లాగా చేస్తూ ఉన్నాను. ఆ ఏజ్లో వాళ్ళకి ఆల్రెడీ 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక లెవెల్లో ఒక పొజిషన్లో ఉంటారు, మేనేజర్ లెవెల్లో, టీమ్ లెవెల్లోనూ. జనరల్గా సహజమైన నార్మల్ కండిషన్స్లో ఒక మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోతారు. బట్ ఆ ఏజ్లో ఉండి మళ్ళీ అక్కడ కెరీర్లో గ్రాప్ వచ్చింది అనుకుంటే ఒక్కటి గమనించాలి, శాపాలు యాక్టివేట్ అవుతాయి అంటే ఒక్కొక్క ఏజ్లో కొన్ని యాక్టివేట్. చిన్నప్పుడు బాలారిష్టాలు అంటారు, పెళ్ళప్పుడు వివాహ దోషాలు ఉంటాయి, కెరీర్లో సెటిల్ అయి ప్రోగ్రెస్కి వెళ్ళిపోతున్నప్పుడు యాన్సెస్టర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి చాలా జాగ్రత్తగా పట్టుకొని ఒకసారి జాతక చక్రం చూసుకొని శాపాలు వ్యాలిడేట్ ఏమైనా ఉంటే వ్యాలిడేట్ అన్ని చేయించుకోవటం, అసలు తరోగా హారోస్కోప్ చూసుకొని వీటితో పాటు గ్రహాలకు సంబంధించిన ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే ఆ గ్రహాల దోషాలు ఉంటే తీసేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇవి తీసుకుంటే లైఫ్ చాలా ముందుకెళ్ళిపోతుందండి. ఆ బ్లాక్స్ అంటారు, అవి రెమెడీస్ చాలా సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. అవి చేసుకొని ముందుకెళ్ళిపోతే వీళ్ళకి లైక్ స్వర్ణలక్ష్మి విశేష హోమం చేసుకుంటే ధన ప్రవాహం, చండీ హోమం చేసుకుంటే శత్రువుల నుంచి విముక్తి రావటం, అలానే కార్యజయం రావడానికి మన్యు పాశుపత అభిషేకము, ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి మనకి కాసర్ప దోషాలు చాలా మందికి ఉంటాయి, పితృదోషాలు చాలా మందికి ఉంటాయి. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఆ బ్లాక్స్ తీసుకొని ముందుకెళ్ళిపోతే ఈ రాశి వాళ్ళు 10 రెట్లు ముందుకెళ్ళిపోయే అవకాశం లైఫ్లో చాలా ఉంటుంది. ఓవరాల్గా మిథున రాశి వాళ్ళకి సంబంధించి మే నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.